Hello, respected aspirants. If you want to level up your polity preparation and if you want to get more marks in the subject of polity, guys, join in my live training program based on Lakshmikant Polity book. Dear friends, this is the top-notch book and top-notch content, and these are the top-notch classes. My dear friends, who can join in this live training program? ఎవరైతే ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అండి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క కంటెంట్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్, యూ కెన్ సీ ద నెంబర్. సో గైస్, క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద బైలింగ్వల్స్ అండి. సో 2 లాంగ్వేజ్లో క్లాసెస్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో I'll be waiting, guys, to see you in my live training program. Dear friends, watch this video till the end. Thank you, guys, and all the best for your preparation. Hello all, one more time. Dear boys and girls who are watching live. So today our topic is this. You can see in the display. So that is preamble. Okay. సో ప్రియాంబుల్ అండి, మనం తెలుగులో దాన్ని ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ ప్రవేశిక అంటాం. ఓకేనా, ప్రవేశిక. సో యూ కెన్ సీ రాజ్యాంగ ప్రవేశిక అండ్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ in the constitution, guys. Why this topic is important? Why means the essence of the constitution, the summary of the constitution was mentioned in this preamble. సో కాబట్టి ఈ యొక్క ప్రియాంబుల్ని మనం నేర్చుకోవాలా. ఈ ప్రియాంబుల్ని నేర్చుకుంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న సారాంశం ఏంటి అని మనకు అర్థమవుతుంది. కాన్స్టిట్యూషన్లో ఉన్న మేజర్ ఐడియా ఏంటి, కాన్స్టిట్యూషన్ యొక్క వ్యూ పాయింట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో జాగ్రత్త క్లాస్ వినండి. సో ఈ యొక్క క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ పార్ట్ని డిస్కస్ చేద్దామండి. దాంతోపాటు కొన్ని అంశాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏ ఎగ్జామ్కైనా సరే ఈ యొక్క పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఒక్కటే నేను చెప్తున్నానండి, ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఉండాల్సిన మొదటి లక్షణం పేషెన్స్, అంటే ఓపిక ఉండాలి. సో క్లాస్ని కూడా ఓపిక వినండి. ఓపికతో వింటే సబ్జెక్ట్ వస్తుంది, ఓపిక లేకుండా ఉంటే సబ్జెక్ట్ రాదు, ఉద్యోగం రాదు. సో హోప్ you understood this point and mark that point because that is very essential, right? It's okay, guys. Preamble. సో దీన్ని మనం ప్రియాంబుల్ని తెలుగులో ఏమంటాం, ప్రవేశిక అంటాం, ముందు మాట అంటాం, అవతారిక అని కూడా మనం తెలుగులో చెప్తాం. కానీ ఇంగ్లీష్లో మనం ఏమంటామండి, సో వి కాల్ ఇట్ యాజ్ దిస్ ఈజ్ ఏ ప్రియాంబుల్ అంటాం. అంటే దాన్ని ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అని, ప్రవేశిక అని మనం మాట్లాడతాం. ఓకేనా, రైట్. మరి దీనికి సంబంధించిన అంశాలను మనం ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నాం, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేవి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇంతకుముందు మీకు చెప్పినట్లు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మనం ఈ యొక్క టాపిక్ని డీల్ చేయబోతున్నాం. గైస్, హ్యావ్ ఎ లుక్ హియర్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ యొక్క ప్రియాంబుల్ అనే టాపిక్ని, ప్రవేశిక అనే టాపిక్ని మనం ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నాం అంటే, సో ఒక్కొక్క టాపిక్ దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ మనం చూస్తాం. ఫస్ట్ మనం ఈ ప్రియాంబుల్కి సంబంధించి ఏం మాట్లాడతామంటే ఇంట్రొడక్షన్ అండి. ఓకేనా, ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడతాం. తెలుగులో మనం దాన్ని ఏమంటామంటే సో పరిచయం అంటాం. ఓకేనా, పరిచయం చేసుకుంటాం. ఈ యొక్క ప్రియాంబుల్ ఏంది, దాని కథ ఏంది, దాని ముచ్చట ఏంది, దాని అవకథ ఏంది అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. సో దీని తర్వాతకి టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్. ఓకేనా, ప్రియాంబుల్ యొక్క టెక్స్ట్ అండి. సో ప్రియాంబుల్లో ఉన్న టెక్స్ట్ ఏంటి, ఆ టెక్స్ట్ మనకి ఏం చెప్తుంది అనేది ఈ యొక్క టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్. అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూస్తాం, దాని తర్వాత టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్ చూస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ యునో వాట్, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. ఓకేనా, సో ఎవరో ఉన్నారండి, కొంచెం మ్యూట్ చేయండి ప్లీజ్. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. ఓకేనా, ప్రియాంబుల్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాంట్లో ఉన్న టాపిక్స్ ఏంటి, సో ప్రియాంబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, దాంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్లో చూస్తాం. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ మనం చదువుకున్న తర్వాతకి ఇంకేం ముచ్చట పెడతామంటే, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ముచ్చట. దట్ ముచ్చట ఈస్ కాల్డ్ కీవర్డ్స్ ఇన్ ద ప్రియాంబుల్. అంటే ప్రియాంబుల్లో ఉన్న ముఖ్యమైన కీ పదాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో కీవర్డ్స్ ఇన్ ద ప్రియాంబుల్. క్లియర్. సో ప్రియాంబుల్లో ఉన్న ముఖ్యమైన పదాలు, ముఖ్యమైన వర్డ్స్ ఏంటి, ఆ యొక్క సిగ్నిఫికెంట్ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. రైట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. ప్రియాంబుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ అంటే మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ కూడా చెప్పొచ్చు. ప్రియాంబుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈ టాపిక్ దీన్ని కంప్లీట్ అయిన తర్వాతకి ఇది మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, రైట్ అండి. సో అదేవిధంగా అమీనబిలిటీ ఆఫ్ ది ప్రియాంబుల్. ఓకేనా,
సో ప్రియాంబుల్ నెక్స్ట్ దానికంటే ముందు మనం ప్రియాంబుల్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట, ఒక భాగమా, ఒక భాగం కాదా? మరి భాగం అయితే ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ భాగం అని ఏం చెప్పినాయి, భాగం కాదు ప్రియాంబుల్ రాజ్యాంగంలో అని ఎలాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్పినవి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ అట్ లాస్ట్ పాయింట్, అట్ ద లాస్ట్ సబ్ టాపిక్ ఆఫ్ దిస్ టాపిక్, దట్ ఈస్ దట్ అమీనబిలిటీ ఆఫ్ ది ప్రియాంబుల్. So Parliament has the power to amend the preamble, or Parliament does not have the amend to power the preamble. So Parliament ki ఈ యొక్క ప్రియాంబుల్ ని సవరించే అధికారం ఉందా లేదా, దాని యొక్క ఎమినబిలిటీ ఏంటి, దాని యొక్క సవరణాత్మకత ఏంటి, అసలు ప్రియాంబుల్ ని సో ఫార్ హౌ మెనీ టైమ్స్ ద పార్లమెంట్ హ్యాస్ బీన్ అమెండెడ్, అసలు ఎన్నిసార్లు పార్లమెంట్ చేసింది, అసలు చేయలేదా ఏంటి అనేది ఆ కాంటెక్స్ట్ లో ఉన్న ముచ్చట్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకేనా? సో in a nutshell, in a crux, so how we are going to deal the preamble, we are going to deal and we are going to discuss the preamble in this way. This is the first and this is the last. Hope you understood, my dear friends. మీ దగ్గర ఒక పెన్ను, ఒక నోట్బుక్ ఉంటే రాసుకోండి. ఎందుకంటే వాట్ ఎవర్ I am going to explain in this session, each and everything mentioned in Lakshmikant polity book, because my teachings or my lessons are completely based on the Lakshmikant book. What I am doing here, I am making Lakshmikant book simple, simplifying the Lakshmikant book. This is my motto, right? It's okay. And inkoti, why I prefer the live classes. Live classes vinte meeki live lo unte oka particular time untundi, aa time lo meer classes ne vinochu, happy ga untundi kabatti nenu prati roju mee munduku vachi live class teeskuntunnanu, right? So guys, please mute yourself. Mute, I request you mute, right? Yeah guys, first introduction. సో మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క టాపిక్ని మనం ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తామని. ఈ యొక్క పరిచయంలో మనం ఏంటండి ఏం మాట్లాడతాం ఈ యొక్క ప్రియాంబుల్కి సంబంధించింది. గైస్, యు నో, like examination hall, you may get the question like this, which constitution has begin the preamble in their constitution. అంటే ఏ యొక్క రాజ్యాంగము ప్రియాంబుల్ తోని స్టార్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది అంటే, ఫస్ట్ అండి, అమెరికన్ కాన్స్టిట్యూషన్ is the first constitution to begin with the preamble. American constitution was the first constitution to start with the preamble. Okay, సో అమెరికన్ కాన్స్టి అంటే రాజ్యాంగము, అమెరికా రాజ్యాంగము ఫస్ట్ టు బిగిన్ అంటే ఫస్ట్ టు స్టార్ట్ విత్ ద ప్రియాంబుల్ అనే ఒక ఇంట్రొడక్షన్ తోని ఏ రాజ్యాంగం మనకి వరల్డ్ రాజ్యాంగంలో మొదటిసారిగా ప్రియాంబుల్ దాన్ని మనకి పరిచయం చేసింది రాజ్యాంగంలో అంటే అది అమెరికా రాజ్యాంగం. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో గైస్, ఎట్ మోస్ట్ ఇన్ మై క్లాసెస్ ఐ విల్ గివ్ యూ ఏ బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్. మీకు నేను బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మన క్లాస్ అనేది వెరీ కంఫర్టబుల్ టు ద తెలుగు మీడియం ఆస్పిరెంట్ అండ్ వెరీ మచ్ కంఫర్టబుల్ టు ద ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్. సో ఇద్దరు కూడా హ్యాపీగా చూడొచ్చు, రైట్? అండ్ నెక్స్ట్, యు నో వాట్, దిస్ ఈస్ ద థింగ్ గైస్. సో ఆఫ్టర్ దట్ అంటే ఒక్కసారి అమెరికా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ని మనకి ప్రియాంబుల్లో పెట్టడం అనేది స్టార్ట్ చేసిన తర్వాతకి, కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ ని పెట్టడం అనేది స్టార్ట్ చేసిన తర్వాతకి, సో మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, సో వి టుక్ దట్ ప్రాక్టీస్ అండ్ మెనీ కంట్రీస్ ఆల్సో ప్రాక్టీస్డ్ దిస్ ప్రాక్టీస్. అంటే ఈ యొక్క ప్రాక్టీస్ ని, ఈ యొక్క వ్యవహారాన్ని తర్వాతకి చాలా కంట్రీలు కూడా తమ యొక్క రాజ్యాంగాల్లో ప్రియాంబుల్ తో స్టార్ట్ చేయడం అనే ముచ్చట్ని స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్ అండి? రైట్. ఇట్స్ ఓకే సార్. What refers the preamble? Preamble, what talks about the preamble? Preamble ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుంది? So my dear friends, preamble talks about the introduction to the constitution. Preamble దేని గురించి మాట్లాడుతుంది అంటే రాజ్యాంగం యొక్క పరిచయం గురించి మాట్లాడుతుంది. అండ్ preamble talks preface to the constitution. Preface అంటే ఏమంటాం? ముందు మాట అంటాం. అంటే రాజ్యాంగానికి సంబంధించిన ముందు మాట, కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ముందు మాటే ప్రియాంబుల్, కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన పరిచయమే ప్రియాంబుల్. ఓకేనా? సో మనం దాన్ని ఇక్కడ చూడవచ్చు, రైట్ గైస్? అండ్ ప్రియాంబుల్ కంటైన్స్, sir, you are talking preamble, and what does preamble contain, sir? Preamble లో ఏముంటాయి sir? what ఉంటాయి means అంటే కాకరకాయలు ఉంటాయి, బీరకాయలు ఉంటాయి, పొట్లకాయలు ఉంటాయి. what ఉంటాయి sir preamble లో? ఏముంటాయి అంటే my dear friends, so preamble, it contains, preamble have the, as I mentioned before, essence of the constitution and summary of the constitution. ప్రియాంబుల్లో మనకి ఏముంటుందండి? ప్రియాంబుల్ హ్యాస్ ద సమరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క సమరీ అంటే రాజ్యాంగం యొక్క సారాంశం ప్రియాంబుల్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎసెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ప్రియాంబుల్లో ఏముంటుంది? ఎసెన్స్ అంటే ఏంటండి? మెయిన్ ఐడియా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క ముఖ్యమైన ఐడియా ఏంటి, రాజ్యాంగం యొక్క ముఖ్యమైన ఫిలాసఫీ ఏంటి, రాజ్యాంగం యొక్క ముఖ్యమైన ఐడియాలజీ ఏంటి? సో దట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్. అందుకే ప్రియాంబుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో కంటైన్స్ సమరీ ఆర్
essence of the constitution. You know what, one of the political jurist and one of the eminent jurist and constitutional expert, okay, N.A. Palkhiwala. So I repeat again, constitutional expert and eminent jurist, his name is N.A. Palkhiwala. He said that, he gave a nice comment. The comment goes like this. So the comment was, so it's a identity card of the constitution. Preamble is the identity card of the constitution అని చెప్పిండండి. Who said that? So N.A. Palkhiwala. N.A. Palkhiwala ఎవరైతే ఉన్నారో ఆయన ప్రియాంబుల్ అనేది మనకి ఒక ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి అది ఒక ఐడెంటిటీ కార్డ్ అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ద గాయ్. సో హిస్ నేమ్ ఇస్ N.A. Palkhiwala. ఓకే, రైట్ అండి. సో గైస్, యూ హ్యావ్ ఏ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, సార్ ప్రియాంబుల్ బాగానే చెప్తున్నారు, మంచిగా ఉంది, ఇంత ఇంపార్టెన్స్ ఉంది ప్రియాంబుల్కి. మరి ఆ ప్రియాంబుల్కి బేస్ ఏంటి, ఆ ప్రియాంబుల్కి బేస్ ఏంటి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కాన్స్టెంట్ అసెంబ్లీ అనే టాపిక్ని మీకు నేను చాలా డీటెయిల్గా డిస్కస్ చేసిన, ఆ కాన్స్టెంట్ అసెంబ్లీ అనే టాపిక్ని మీకు చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినప్పుడు అక్కడ అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, అబ్జెక్టివ్స్ రిజల్యూషన్. సో అంటే ఏంటి, తెలుగులో ఏమంటాం దీన్ని, లక్ష్యాలు లేదా ఆశయాల తీర్మానం అంటాం. ఈ యొక్క అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది ఏదైతే ఉందో మాట్లాడుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, యు నో వాట్, ఈ యొక్క అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనే తీర్మానాన్ని మూవ్డ్ అండ్ అడాప్టెడ్, మూవ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎవరు మూవ్ చేశారు అంటే నెహ్రూ అండి. జవహర్ లాల్ నెహ్రూ ఈ యొక్క లక్ష్యాల తీర్మానాన్ని మూవ్ చేశాడు. సార్ ఎప్పుడు మూవ్ చేశాడు ఆయన యొక్క లక్ష్యాల తీర్మానాన్ని అంటే 13th డిసెంబర్ ఏదైతే ఉందో మనకి, ఈ యొక్క 13th డిసెంబర్న మనకి ఆ యొక్క లక్ష్యాల తీర్మానాన్ని ఆయన మనకి మూవ్ చేయడం జరిగింది. ఓకేనా, సో అదేవిధంగా ఆ లక్ష్యాల తీర్మానం ఎప్పుడైతే ఆయన మూవ్ చేయడమో, ఈ యొక్క తీర్మానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నేను యునో వాట్, మనం ఆ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పిన, ఎందుకు ఈ యొక్క లక్ష్యాల తీర్మానం మనకి ఇంపార్టెంట్ అంటే, ఈ యొక్క లక్ష్యాల తీర్మానం అనేది మనకి ఇట్ టెల్స్ ద, లక్ష్యాల తీర్మానం ఏం చెప్తుంది, ఫండమెంటల్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అండి. కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ యొక్క ఫండమెంటల్స్ ని, కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ యొక్క ఫిలాసఫికల్ వాల్యూస్ ని మనకి ఇది తెలుపుతుంది. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క లక్ష్యాల తీర్మానం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ మీరు, వై యు ఆర్ టెలింగ్ రైట్ నౌ అబౌట్ దిస్ లక్ష్యాల తీర్మానము, దిస్ అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే, మై డియర్ ఫ్రెండ్స్, అవర్ ప్రియాంబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద, మన ప్రియాంబుల్ ఏదైతే ఉందో అవర్ ప్రియాంబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అబ్జెక్టివ్స్ రిజల్యూషన్. ఓకే, సో ప్రియాంబుల్ బేస్డ్ ఆన్ ద అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే క్వశ్చన్ రావచ్చు మీకు ఎగ్జామ్లో, బాబు రాజ్యాంగ ప్రవేశిక అనేది దేనిపైన బేస్ చేయబడి ఉంది అంటే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ పైన బేస్ చేయబడి ఉంది. అందుకే నేను అప్పుడు మనకు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ మాట్లాడేటప్పుడు ఇంకో మాట కూడా మీకు చెప్పినండి, ఏంటి, సో యు నో వాట్, సో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి ఒక్క సబ్స్టాన్షియల్ స్టేజెస్లో రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రాజ్యాంగం యొక్క ముఖ్యమైన అన్ని రాజ్యాంగ రచన యొక్క ముఖ్యమైన అన్ని స్టేజెస్లో ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది రాజ్యాంగం పైన ఉంది. అదేవిధంగా ద మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్, ఐ రిపీట్ ద సెంటెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ద మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఫార్మ్స్ ద ప్రెజెంట్ టైమ్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. ప్రెజెంట్ మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేసిన ప్రియాంబుల్ని చెప్తుంది. అంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ యొక్క మాడిఫైడ్ వర్షనే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ది ప్రియాంబుల్ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఈ యొక్క కాంటెక్స్ట్ లో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. రైట్, ఇట్స్ ఓకే. మరి యొక్క ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఎవరు మూవ్ చేశారు రాజ్యాంగ పరిషత్లో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంటే ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ వాస్ మూవ్డ్ బై ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో దట్ గాయ్ నేమ్ ఇస్ కాల్డ్ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ. ఓకే, సో ఈ యొక్క ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ని డ్రాఫ్ట్ చేసింది, ఓకేనా, డ్రాఫ్ట్ చేసింది అదేవిధంగా మూవ్ చేసింది ఎవరు అంటే పండిట్ నెహ్రూ అండి. December 13th మూవ్ చేశారు. ఆ December 13th ఇయర్ ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. December 13th ఏ ఇయర్ లో చేశారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రైటా, నెక్స్ట్ 22nd జనవరిన దాన్ని మనకి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ని సో ఈ యొక్క యునానిమస్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసింది. నాకు ఆ యొక్క 13th December and 22nd January దాన్ని కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. దట్ ఈస్ యువర్ టాస్క్. క్లియర్? రైట్. సో గైస్, దిస్ ఈస్ ద థింగ్ అండ్ అండ్ నౌ సార్ ఇట్స్ ఓకే. మరి ప్రియాంబుల్ మనం బాగానే ఇంతగానం దానికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. మరి ప్రియాంబుల్ని ఏమైనా సవరించడానికి సంబంధించిన ముచ్చటేంటి, దాన్ని ఏమైనా సవరించినామా అంటే ఎస్ గైస్, ప్రియాంబుల్ హ్యాస్ బీన్ అమెండెడ్ బై ద
42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఈ యొక్క ప్రియాంబుల్ని మనము 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976లో దీన్ని మనం అమెండ్ చేయడం జరిగింది. ఇట్లా అమెండ్ అంటే ఒక్కసారి చేసినామండి. ప్రియాంబుల్ హ్యాస్ బీన్ అమెండెడ్ ఓన్లీ వన్ టైం. ఒకసారి మనం ప్రియాంబుల్ని అమెండ్ చేయడం జరిగింది. రైట్, ఓకే. మరి యొక్క అమెండ్ చేసిన ప్రియాంబుల్లో ఏం యాడ్ చేశాడు సార్? వాట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ టు ద ప్రియాంబుల్? ఇన్కార్పొరేట్ ఏమని అంటే 3 న్యూ వర్డ్స్ అనేవి ప్రియాంబుల్కి ఇన్కార్పొరేట్ అయినాయండి. యాడెడ్ 3 న్యూ వర్డ్స్. 3 కొత్త పదాలు ప్రియాంబుల్కి ఇన్కార్పొరేట్ అయినాయి. ఆ కొత్త పదాలు ఏంటి అంటే లైక్ వాట్, సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఓకేనా, సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సో సోషలిస్టిక్ అనే పదము, సెక్యులర్ అనే పదము, ఇంటిగ్రిటీ అనే పదము, ఈ 3 పదాలు కూడా ప్రియాంబుల్లో, ఒరిజినల్ ప్రియాంబుల్లో అంటే లేవు అండి. కానీ తర్వాతకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దాన్ని మనం యాడ్ చేయడం జరిగింది. క్లియర్? రైట్ అండి. సో ఇది ఇంట్రొడక్షన్ టు ద ప్రియాంబుల్. హోప్ యూ అండర్స్టూడ్, రైట్ గైస్? చలో, మీకు ఇప్పుడు ఒక ఇంట్రొడక్షన్ అంటే అట్లీస్ట్ ఒక 2 minutes you can talk about the preamble, what is preamble and what contains preamble, and each and everything you can give explanation to your friends. Hope you understood. Chalo guys, so here you can see here, this part, this side it is in English and this side it is in Telugu. So guys, this is all about text of the preamble. Okay na, a text of the preamble. First I will tell I'll speak about the text of the preamble first, and later we will discuss the text of the preamble in a detailed way. Okay na, right? So what is text of the preamble? Guys, text of the preamble, it goes like this. So we the people of India, having solemnly resolved to constitute India into a socialistic sovereign, socialistic, secular, democratic republic, and to secure all its citizens. So secure all its citizens, ela secure chestundandi? So justice, social, economic, political, that is the justice. And next, so freedom guys, so freedom of thought, expression, belief, faith. So after that what? Equality, equality of the status and equality of the opportunity among them all, and fraternity, assuring, fraternity assuring, అంటే fraternity ని ప్రామిస్ చేస్తుంది అండి, fraternity assuring, and dignity of the individual, dignity of the individual, and unity and integrity of the nation. ఇలా చెప్తూ మనకి ఏం చెప్తుందండి? In our constant assembly, on this date of 26th November 1949, do hereby అంటే we officially declared this constitution. ఏమని చెప్తుంది? ఈ రోజు మేము అఫీషియల్ గా డిక్లేర్ చేస్తున్నాము. సో to adapt and enact and to give to ourselves, దీన్ని అడాప్ట్ చేసుకుని, దాన్ని ఆమోదించుకుని, దాన్ని ఎనాక్ట్ చేసుకుని, దాన్ని అమలుపరిచి మాకు మేము ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చుకున్న మారవైతమే అని చెప్పేసి మనకి ఈ యొక్క టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్ చెప్తుంది. సో యూ కెన్ సీ యాజ్ ఐ మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్డ్ హియర్. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialistic, secular, democratic republic. Guys, ఈ యొక్క సీక్వెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. ఫస్ట్ సావరిన్ వస్తుంది, తర్వాతకి సెక్యులర్, సోషలిస్టిక్ వస్తుంది, తర్వాతకి సెక్యులర్ వస్తుంది, తర్వాతకి డెమోక్రటిక్ వస్తుంది, తర్వాతకి రిపబ్లిక్ వస్తుంది. ఆ యొక్క సీక్వెన్స్ ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ లో ఆ యొక్క సీక్వెన్స్ ని మనకు అడగడం జరిగింది. సో అంటే ఫస్ట్ సావరిన్ ఇచ్చేసి తర్వాతకి సెక్యులర్ ఇస్తాడు. సో కరెక్ట్ ఆర్డర్ లో పెట్టండి అంటాడు. అప్పుడు మీరు ఏంది మీకు గుర్తుండాలి, ఫస్ట్ సావరిన్ అని, తర్వాతకి సోషలిస్టిక్ అని, సెక్యులర్ అని, డెమోక్రటిక్ అని, రిపబ్లిక్ అని. ఓకేనా? సో దాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జస్టిస్ నేను చెప్పాను, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, అండ్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, అండ్ ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. ఫెటర్నిటీని ప్రామిస్ చేస్తుంది. అదే ఇలా చెప్తుంది అండి. సో డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. యాజ్ ఐ మెన్షన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ this 26th day of November 1949, do hereby adopt, enact and give to our this constitution. ఇది మనకి రాజ్యాంగం యొక్క అంటే ప్రవేశిక యొక్క టెక్స్ట్ అండి. ఇది మీకు కూడా రావాలి. సో మీరు కూడా ఒకసారి అసలు ఆ టెక్స్ట్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. క్లియర్? రైట్. యా. సో మనకి ఇప్పుడు టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్ చూసినాం. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం వన్ బై వన్. అసలు ఏంటి ఆ టెక్స్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్, మనకి ఏం చెప్తుంది ఏంటి అని చెప్పేసి మనం చెప్పినామండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, హలో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to, solemnly అంటే ఏంటండి? solemnly resolved to, which means సీరియస్ డిటర్మినేషన్ ఉంది మా దగ్గర, సీరియస్ డిటర్మినేషన్ అండ్ వెరీ హార్డ్ కమిట్మెంట్ ఉంది మా దగ్గర, సీరియస్ అండ్ వెరీ ఫర్మ్ స్ట్రాంగ్ కమిట్మెంట్.
సీరియస్ డిటర్మినేషన్ తోని స్ట్రాంగ్ కమిట్మెంట్ తో చెప్తున్నాం. మా యొక్క స్ట్రాంగ్ కమిట్మెంట్ ఏంటి? ఇండియాని మేము ఎలా ఏర్పాటు చేసుకోబోతున్నాము, ఇండియాని మేము ఎలా కాన్స్టిట్యూట్ చేసుకోబోతున్నాము అంటే ఇంతకు ముందు మనం చెప్పినట్లు ఈ విధంగా అండి. సో పీపుల్ చెప్తున్నారండి మా యొక్క స్ట్రాంగ్ విల్ పవర్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏంటి అంటే ఇండియాని ఒక సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఈ విధంగా మేము ఇండియాని ఏర్పాటు చేసుకోబోతున్నాము. దట్ ఈజ్ అవర్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. మేము డిసైడ్ అయ్యాము అలా చేసుకుంటామని అని చెప్పేసి చెప్పింది. ఇంకా ఏమంటుంది? సో టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్, ప్రతి ఒక్క పౌరునికి సెక్యూర్ చేస్తుంది. సెక్యూర్ అంటే ఏంటంటే గ్యారంటీ. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కాన్స్టిట్యూషన్ చెప్తుంది ప్రియాంబుల్ ద్వారా, మేము గ్యారంటీ చేస్తాం ప్రతి ఒక్క పౌరునికి. ఏం గ్యారంటీ చేస్తాం అని చెప్తుంది అంటే గైస్ దట్ ఈస్ ద జస్టిస్. ఓకేనా? జస్టిస్ ఏంటో మీకు తెలుసు. సో జస్టిస్ ని గ్యారంటీ చేస్తాం. ఆ జస్టిస్ ఎట్లా ఉంటుంది అంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ఉంటుంది, ఎకనామిక్ జస్టిస్, ఆర్థిక న్యాయం ఉంటుంది, అండ్ పొలిటికల్ జస్టిస్, రాజకీయ న్యాయం ఉంటుంది. అట్లా అందరికీ మేము గ్యారంటీ చేస్తాం అని చెప్తుంది. సో దాంతో పాటు ఇంకేం చెప్తుంది? హలో మై డియర్ పీపుల్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, you don't worry, we not only giving the justice, we are giving the freedom to all also. మీకు స్వేచ్ఛలు కూడా ఇస్తామని చెప్తుందండి. సో ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ వర్షిప్, ఫెయిత్, బిలీఫ్. ఓకేనా? సో లిబర్టీ, లిబర్టీ ఆర్ ఫ్రీడమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీకు లిబర్టీ ఇస్తాం, మీకు ఫ్రీడమ్ ఇస్తాం. ఓకేనా? లిబర్టీ ఇస్తాం, మీకు ఫ్రీడమ్ ఇస్తాం. ఎలాంటి లిబర్టీ ఇస్తాం? లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, లిబర్టీ ఆఫ్ వర్షిప్. వీటిని కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి మనం ఈ యొక్క లిబర్టీస్ మేము ప్రసాదిస్తున్నాం, మేము మీకు డెలివరీ చేస్తున్నాం అని చెప్పేసి గ్యారంటీ చేస్తుంది అండి మనకి ప్రియాంబుల్లో ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్. సో దాంతోపాటు ఇక్కడ జస్టిస్ చెప్పినాం, ఇక్కడ లిబర్టీ చెప్పినాం, ఇప్పుడు ఈక్వాలిటీ. సో మై డియర్ పీపుల్ ఆఫ్ ఇండియా, మీకు మేము జస్టిస్ ఇవ్వడమే కాదు, మీకు మేము ఈ యొక్క లిబర్టీని ఇవ్వడమే కాదు, ఈక్వాలిటీ కూడా ఇస్తున్నాము. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఓకేనా? సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఈక్వాలిటీ ఆఫ్ అంటే సమానత్వం అండి. హోదాలో సమానత్వము. స్టేటస్ అంటే హోదా, ఈక్వాలిటీ అంటే సమానత్వము. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అంటే ఏంటండి? అవకాశాలలో సమానత్వము. హలో ఆల్ రెస్పెక్టెడ్ పీపుల్ ఆఫ్ ఇండియా, మీకు హోదాలో సమానత్వం ఉంటుంది, మీకు అవకాశాలలో సమానత్వం ఉంటుంది, అది మేము ఇస్తాము, దానికి మేము గ్యారంటీ చేస్తున్నాం అని చెప్పేసి మనకి ఈ యొక్క టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్లో పేర్కొన్న అంశం. రైటా? ఇక్కడ జస్టిస్ అయిపోయింది, ఇక్కడ ఈక్వాలిటీ అయిపోయింది, ఇక ఈక్వాలిటీ అయిపోయింది, లిబర్టీ అయిపోయింది. ఇంకేంటి అందరి మధ్య అంటే అమాంగ్ ద పీపుల్, ప్రజలందరి మధ్య ఇలాంటి హోదాలో అండ్ అవకాశాల్లో సమానత్వాన్ని మేము కల్పిస్తాము అని చెప్తూనే ఫెటర్నిటీ గురించి కూడా మాట్లాడుతుందండి. ఓకేనా? సో ఫెటర్నిటీని ప్రామిస్ చేస్తాము. ఫెటర్నిటీ అంటే ఏంటండి? లవ్ అండ్ రెస్పెక్ట్ బిట్వీన్ ద పీపుల్. ఇట్స్ ఏ బ్రదర్హుడ్. ఓకేనా? రెస్పెక్ట్నెస్. సో ప్రజలందరూ ఒక లవ్ తోని, ఒక రెస్పెక్ట్ తోని, ఒక బ్రదర్హుడ్ తోని ప్రామిస్ అంటే మీరు ఒక ఫెటర్నిటీని, ఒక బ్రదర్హుడ్ని, ఒక రెస్పెక్ట్ని ప్రజల మధ్య ఒకరినొకరు రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోవాలి అనే దాన్ని మేము ప్రమోట్ చేస్తూనే, ఇలాంటి అంశాన్ని మేము ప్రమోట్ చేస్తూనే డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ ఉండాలి అంటుందండి. దానికి కూడా గ్యారంటీ చేస్తున్నాము. డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ని గ్యారంటీ చేస్తున్నాము. డిగ్నిటీ అంటే ఏంటండి? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వర్త్. మీ యొక్క ప్రతి ఒక్క పౌరుని యొక్క ఇండివిజువల్స్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని మేము గ్యారంటీ చేస్తున్నాము. దాంతోపాటుగా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. సో దేశం యొక్క ఐక్యత, యూనిటీ, ఇంటిగ్రిటీ, సమైక్యత అంటే దేశం యొక్క హానెస్టీ అండి, దేశం యొక్క ట్రూత్ఫుల్నెస్. దేశం హానెస్ట్గా ఉంటుంది, ట్రూత్ఫుల్నెస్గా ఉంటుంది, అదేవిధంగా దేశం అనేది యూనిటీగా ఉంటుంది, దాన్ని కూడా మేము గ్యారంటీ చేస్తున్నాము అని చెప్తూనే ఈ యొక్క ఫెటర్నిటీని మేము ప్రామిస్ చేస్తున్నాము అని మాట్లాడింది. ఓకేనా? సో ఇవన్నీ చెప్తూ ఇంకేం చెప్తుందండి? ఆన్ ద డే ఆఫ్ 26th, ఇవన్నీ మేము ఎప్పుడు చెప్తున్నామండి? ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క అంశాలన్నీ అంటే ఇండియా ఎలా ఉంటుంది, జస్టిస్ ఏంటి, లిబర్టీ ఏంటి, ఈక్వాలిటీ ఏంటి, ఫెటర్నిటీ ఏంటి, ఇవన్నీ మేము ఎప్పుడు చెప్తున్నామంటే ఆన్ ద డే ఆఫ్ 26th November 1949. ఓకేనా? ఎప్పుడు? ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్తున్నాం, మేము ముచ్చట్లన్నీ రాజ్యాంగ పరిషత్లో చెప్తున్నాం. ఎప్పుడు? 26 నవంబర్ 1949. ఏమని చెప్తున్నాము అంటే ఇప్పుడు మేము ఇక్కడ చెప్పిన అంశాలన్నిటినీ వీటిని వి అఫీషియల్లీ డిక్లేర్, మేము అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నాము. ఏమని? సో వి ఎనాక్ట్, అడాప్ట్ అండ్ గివ్ టు అవర్సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? వీటిని మేము అడాప్ట్ చేసుకుంటున్నాము, అదేవిధంగా ఎనాక్ట్ చేస్తున్నాము, మాకు మేము ఇచ్చుకున్నాము. ఎప్పుడు? ఈ రోజు. ఎక్కడ? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఏమి ఇచ్చుకున్నాము? వీటన్నిటిని ఇచ్చుకున్నాము. ఎవరు ఇచ్చుకురు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా.
ఓకే రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ ఆల్ అబౌట్ టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్. సో టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటే మీరు వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు రాజ్యాంగం పైన అండ్ మీ యొక్క అంశాల పైన, మీకు సంబంధించిన రైట్స్ పైన, మీ యొక్క లిబర్టీ పైన, మీ యొక్క జస్టిస్ పైన, మీ యొక్క ఈక్వాలిటీ పైన మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. యూ విల్ గెట్ ఏ బేసిక్ ఫండమెంటల్ ఐడియా అబౌట్ దిస్. క్లియర్? హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. యా, సో టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. సో ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటండి? ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటే ప్రియాంబుల్ యొక్క ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ అని మనం చెప్పొచ్చు. సో దీంట్లో ఉన్న మ్యాటర్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో గైస్ ఆ మ్యాటర్స్ ఎన్ని ఉండంటే ప్రియాంబుల్ రివెల్స్, ప్రియాంబుల్ అన్కవర్డ్స్, ప్రియాంబుల్ డిస్క్లోజెస్. ఓకే, ప్రియాంబుల్ అన్కవర్ అంటే హిడెన్ లో ఉన్నాయండి. ప్రియాంబుల్లో మనకు అర్థం కాకుండా హిడెన్ గా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి. ఆ హిడెన్ ముచ్చట్ని ప్రియాంబుల్ ఏం చేస్తుంది? అన్కవర్ చేస్తుంది. ప్రియాంబుల్ ఏం చేస్తుంది? డిస్క్లోజ్ చేస్తుంది. ఓకేనా? మరి అట్లా హిడెన్ ముచ్చట్లు ఎన్ని ఉన్నాయి ప్రియాంబుల్లో? ఎన్ని ఉన్నాయంటే 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, 4 ఐటమ్స్ ఉన్నాయి, 4 మ్యాటర్స్ ఉన్నాయి. ఆ 4 హిడెన్ ముచ్చట్లని ప్రియాంబుల్ అన్కవర్ చేస్తుంది. ఆ 4 వాట్ ఆర్ ద 4 హిడెన్ ముచ్చట్స్ ఇన్ ద ప్రియాంబుల్ నౌ వీఆర్ గోయింగ్ టు రివీల్. నాట్ వీఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ ప్రియాంబుల్ రివీల్డ్. వాటిని నౌ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే రైట్. చలో ద ఫస్ట్ ముచ్చట ఏం చెప్తుందండి? సో గైస్, హౌ ద కాన్స్టిట్యూషన్ గెట్స్ ఇట్స్ అథారిటీ. కాన్స్టిట్యూషన్ తన యొక్క అథారిటీ, అధికారానికి సోర్స్ ఏంటి? సోర్స్ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అదొక ముచ్చట్ని చెప్తుందండి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మ్యాటర్స్ ఇన్ ద ప్రియాంబుల్, వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద ప్రియాంబుల్. ఓకే, సో సోర్స్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క అంటే పవర్ కి సోర్స్ ఏంటి? ఆరిజిన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పవర్, రాజ్యాంగ అధికారానికి ఆరిజిన్ ఏంటి? సోర్స్ ఏంటి అంటే ప్రియాంబుల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రియాంబుల్ స్టేట్స్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్. ఏమని చెప్తుంది ప్రియాంబుల్? కాన్స్టిట్యూషన్ గెట్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకేనా? కాన్స్టిట్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. కాన్స్టిట్యూషన్ తన యొక్క అథారిటీని, తన యొక్క అధికారాన్ని డిరైవ్స్, ఎక్కడి నుంచి పొందుతుందండి? డిరైవ్స్ అంటే గెట్స్, పొందడము. ఎక్కడి నుంచి? ఇట్స్ అథారిటీ, దాని యొక్క అధికారాన్ని ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ద ఇండియా. సో భారతదేశ ప్రజల నుంచి రాజ్యాంగం తన యొక్క అధికారాన్ని, అథారిటీని తీసుకుంటుంది, పొందుతుంది. హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ ఆల్ రౌడీస్. చలో రైట్, దిస్ ఇస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ఏంటి? ఓకేనా? నేచర్ అండి. నేచర్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. టైప్ ఆఫ్ ద ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ స్టేట్. టైప్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్? రాజ్యాంగం యొక్క టైప్ ఏంటి? రాజ్యాంగం యొక్క నేచర్ ఏంటి? ఎలాంటి టైప్ ని రాజ్యాంగం కలిగి ఉంది? ఎలాంటి టైప్ ఆఫ్ రాజ్యాంగం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇట్స్ నాట్ ఇండియన్ స్టేట్ అండి. అంటే భారత రాజ్యము ఎలాంటి నేచర్ ని కలిగి ఉంది, భారత రాజ్యము ఎలాంటి టైప్ ని కలిగి ఉంది అనేది ఇక్కడ పాయింట్. సో మరి భారత రాజ్యము ఎలాంటి టైప్ ని కలిగి ఉంది, ఎలాంటి నేచర్ ని కలిగి ఉంది అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, ఇంతకు ముందు చెప్పినట్లు ఏమని మాట్లాడుకున్నాం? సావరిన్ నేచర్ ఉంది, సోషలిస్టిక్ నేచర్ ఉంది, సెక్యులర్ నేచర్ ఉంది, రిపబ్లిక్ నేచర్ ఉంది, డెమోక్రటిక్ నేచర్ ఉంది. దీస్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, సావరిన్, సెక్యులర్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లికన్ పాలిటీ. సో మా పాలిటీ యొక్క నేచర్ ఇది, మా పాలిటీ యొక్క టైప్ ఇది అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఫస్ట్ ఇంగ్రీడియంట్ అండ్ ఇది సెకండ్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మనం థర్డ్ ఇంగ్రీడియంట్ చూద్దాం. ఓకే, సో థర్డ్ ఇంగ్రీడియంట్స్ గా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. ఓకేనా? అంటే ప్రియాంబుల్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఓకేనా? నాట్ ఓన్లీ ఆబ్జెక్టివ్స్ అండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏంటి అనేది కూడా మనకి ప్రియాంబుల్ చెప్పింది. రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏంటి అండి? ఇంతకుముందు మనం చెప్పినట్లు రాజ్యాంగం యొక్క లక్ష్యాలు అనేవి జస్టిస్ ని సాధించాలి, లిబర్టీని సాధించాలి, ఈక్వాలిటీని సాధించాలి, ఫెటర్నిటీని సాధించాలి. దీస్ ఆర్ అవర్ లక్ష్యాలు, దీస్ ఆర్ అవర్ ఎయిమ్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ఆబ్జెక్టివ్స్. ఓకే,
జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ. ఇవి ఎవరి యొక్క లక్ష్యాలు? రాజ్యాంగం యొక్క లక్ష్యాలు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఇవి. నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఇంతకుముందు మనం స్టైల్లో చూసుకున్నది. సో మరి రాజ్యాంగానికి అథారిటీ, పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజల నుంచి వస్తుంది. సో అవి ఈ యొక్క అంటే మనకి ప్రియాంబుల్ ఈ యొక్క 4 ఇంగ్రీడియంట్స్ని, 4 అంశాలని మనకి రివీల్ చేస్తుంది, అన్కవర్ చేస్తుంది. లాస్ట్ వన్ మరి ప్రియాంబుల్ ఇంకేం అంశాన్ని మనకు చెప్తుంది? ఇది 3వ ఇంగ్రీడియంట్. ఇప్పుడు 4వ ఇంగ్రీడియంట్ మనం చూడబోతున్నాం. 4వది ఏంటి అంటే సో గైస్ ద డేట్ ఆఫ్ ది అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో ఇది కూడా మనకు చెప్పిందండి. డేట్ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క అడాప్షన్ని అంటే రాజ్యాంగాన్ని మనం చట్టంగా ఎప్పుడు చేసుకున్నామో ఆ డేట్ని కూడా మనకి ఈ యొక్క ప్రియాంబుల్ అన్కవర్ చేస్తుంది. ఆ డేట్ ఎప్పుడండి? మీకు తెలుసు, దట్ ఈస్ ద 26th November 1949. ఓకేనా? సో 26th November 1949 ఈ డేట్ చేసుకున్నాం అని చెప్పేసి మనకి ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటే ఈ 4 ఉంటాయి. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటే ఈ 4 ఉంటాయి. ఏంటి అండి? సో ఇంతకుముందు మనకు చెప్పినట్లు అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? 1. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ 2. 3వది ఏంటి? సో 3వది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి అని చెప్పేసి 4వది ఏంటి అంటే డేట్ ఆఫ్ ది అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నుంచి మనకి చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. సో మర్చిపోకండి. ఓకే రైట్ గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ like introduction and text of the preamble and ingredients of the preamble. Hope you understood, right? Chalo.